నిర్గమాకాండము 17వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఎక్కడకు తీసుకుని వచ్చితిరండ్రి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురన్ను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవిజిగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్లి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కవ వారు ఒక రాయి తీసుకుని వచ్చి అక్కడ దాని మీద కూర్చుండకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనములకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.